నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాల్క సుమన్ అరెస్ట్. ఒకవైపు నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తారని చెప్పేసి కూడా పోలీసులు ఒకవైపు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ భవన్ నుంచి ఇందాకే బాల్క సుమన్ ని అటు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు బాల్క సుమన్ అరెస్ట్ చేయాల్సి వచ్చిన అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఎర్రబల్లి సతీష్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే అనండి, బాల్క సుమన్ అరెస్ట్ ఎట్లా చూస్తారు? బాల్క సుమన్ గారు విద్యార్థి నాయకుడు, వారు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో కేసులు బాల్క సుమన్ గారి మీద పెట్టడం జరిగింది. మన సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా, తెలంగాణ ఉద్యమంలో కూడా బాల్క సుమన్ గారికి మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా వారు మంచిర్యాలలో పూర్తి మెజారిటీ వచ్చినా కానీ ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు పంపడం జరిగింది. ఈ రోజు కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. భవన్ కు పోలీసులు వస్తున్నారు అని కాకుండా అంతకు ముందే బాల్క సుమన్ గారు చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద, భారత రాజ్యాంగం మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద నమ్మకంతో పూర్తి విశ్వాసం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా వారే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ పోవడం జరిగినది. అరెస్ట్ కాదు, చట్టం మీద గౌరవంతో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వారు స్వయంగా పోలీసుల ఎదుటికి, పోలీస్ స్టేషన్ కి, నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగినది. చట్టం మీద పూర్తిగా ఉంటది. ఈ ప్రభుత్వ పెద్దలు కావాలని ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కాలని బాల్క సుమన్ గారి మీద అక్రమ కేసులు పెట్టినారనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, మిగతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చాలా సార్లు ఈ విధంగా మాట్లాడారు. మరి ఎక్కడ కూడా ఎట్లాంటి ఎఫ్ఐఆర్ ఎక్కడ కాలేదు. ప్రతిపక్ష నాయకులుగా ఆవేదన వ్యక్తం చేయడము, మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఆ విధంగా తీసుకోవాలి కానీ ఏదో కేసులు పెడతాము, భయపెట్టిస్తామంటే భయపడే వ్యక్తి బాల్క సుమన్ గారు కాదు. వారు విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి అటు ప్రేరేపించిన బాల్క సుమన్. ఒకవైపు సింగరేణి భవన్ ని కావచ్చు, లేకపోతే రైల్లోకి చేయండి, పట్టాలు కోసేయండి అనే విధంగా మాట్లాడింది. తన కొంత అటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంది, రెచ్చగొడుతున్నట్టుంది యువత అనే విధంగా కేసు ఫైల్ అందని వార్తలు వస్తున్నాయన్న. అది మీరు పూర్తిగా చూసారో లేదో, అది రిలే వచ్చింది, ఏమొచ్చిందో, అది ఎడిటింగ్ వీడియోనా ఏ వీడియోనా తెలియదు. ఈ తెలంగాణ కోసం ప్రాణాలకు త్యాగానికి సిద్ధపడి ప్రాణాలు పేగుల దగ్గర దాకా కొట్లాడిన నాయకుడు, విద్యార్థి నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన నాయకుడు, కొట్లాడి తెచ్చిన తెలంగాణలో అటువంటి సంస్కృతి సాంప్రదాయానికి ఎప్పుడు కూడా వారు ఉసిగొల్పరు. మరి ఆ వీడియోలో ఏం ఎడిటింగ్ జరిగింది, ఈ అధికార పార్టీ ఏ విధంగా ఎక్కడైనా ఎడిటింగ్ జరిగిందా, ఏం జరిగింది అనేది విచారణ తెలియాల్సింది. మరి పోలీసు వారు ఏ విచారణ ఉంటది, న్యాయ వ్యవస్థ ఉంది. ఈ అక్రమ కేసులు అన్నింటినీ న్యాయ వ్యవస్థ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ద్వారా ఎదుర్కోవడానికి సర్వదా సిద్ధంగా మేము ఉన్నాం. అంటే అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. అంటే ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్పులు అటు అద్దంకి దయాకర్ గారు కావచ్చు, లేకపోతే బల్మూరి వెంకట్ గారు కావచ్చు. సో తను వాళ్ళిద్దరు ప్రధానంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బేసులోని ఇక్కడ అరెస్ట్ చేయడం అన్న జరిగిందనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? బట్టగాల్చి మీదేసి ఎవరైతే ప్రతిపక్షాల గొంతు లేపి ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి, మీడియా దృష్టికి, జంజీ దృష్టికి తీసుకుపోయే వాళ్ళను కావాలని గొంతు నొక్కడానికి తప్ప, అయినాను బాల్క సుమన్ గారు చట్టం మీద, న్యాయం మీద గౌరవంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోవడం జరిగింది. సార్, సింగరేణి భవన్ ని తగలబెడదాం రండి, మిలిటెంట్ ఉద్యమాలు చేద్దామనే విధంగా తను మాట్లాడింది కదా. అది అక్కడ సింగరేణిలో వారు మాట్లాడింది. సింగరేణిలో 40 లక్షల టన్నులో 1600 కోట్ల బొగ్గు మాయమైంది. ఆ బొగ్గు ఎక్కడ పోయింది? సింగరేణిలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం సింగరేణికి సంబంధించిన ప్రాంతం. అక్కడ ఉన్నది ఏమున్నది, ఎందుకు జరుగుతుంది, ఎవరికి కాంటాక్ట్ పోతుంది, ఏ విధంగా కాంటాక్ట్ ని మిస్మేజ్ చేస్తున్నారు, ఏ విధంగా కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు, దాని మీద మాట్లాడిన దాని మీద సుమటోగా ప్రతిపక్ష నాయకుడికి కొంత ఆవేశ పదజాలం మాట్లాడడానికి భారత రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది కాబట్టి దాని మీదనే మాట్లాడి అనుకుంటున్నాం. అది పూర్తిగా రేపు విచారణలో మాకు న్యాయస్థానంలో న్యాయం జరిగింది. ప్రతిపక్షాలను గొంతు తొక్కాలని
ఈ ప్రభుత్వం ఎంత అనుకున్నా కానీ అంతిమంగా న్యాయం ఉంది, ధర్మం ఉంది, కోర్టులు ఉన్నాయి, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది. దాని ప్రకారమే ముందుకు పోతాం. అధికార పార్టీ ఎంత భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని కేసులు ఇట్లాంటి పెట్టినా భయపడేది లేదు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సర్వదా సిద్ధంగా ఉన్నాం. సో బాల్కసుమన్ అక్కడ చేసిన బొగ్గులో వ్యాఖ్యలు ఉమ్మడి కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, కూడా బొగ్గు కాంగ్రెస్ మాయమైంది అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఏం కుంభకోణం జరిగింది, ఎట్లా జరిగిందని దాని మీద ఒక సిట్ ఎందుకు వేయలేదు, దాని మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాం. అంటే బాల్కసుమన్ ఇందాక మాట్లాడుతూ చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది, అధికారం పోయిన తర్వాత మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ వచ్చింది ఈసారి తెలంగాణలో, మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది అనే విధంగా తను మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో ఏం చెప్తారు? తప్పకుండా అండి. విద్యార్థి నాయకుడిగా 14 ఏళ్ళు కొట్లాడినాడు. 14 ఏళ్లలో చాలా సార్లు ఆయన చల్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో పంపించింది, ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టింది. ఆయన దాదాపు విద్యార్థి జీవితం దాదాపు ఈ తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం పోరాడిన విద్యార్థి నాయకుడిని కేసీఆర్ గారు తీర్చిదిద్ది ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా చేసి ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ రావడంలో, తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి భాగస్వామ్యంలో బాల్కసుమన్ గారి పాత్ర మామూలు పాత్ర కాదు. మనం చూస్తున్నాం వారి మీద దాదాపు ఎన్ని కేసులు పెట్టిండ్రు, ఎన్నిసార్లు జైలు పంపించారు. మన ఉద్యమం సమయంలో అధికారంలో ప్రజల కోసము చేరువలో ప్రజలకు అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకొని ఈ రోజు ఇటువంటి ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు, ఉద్యమ నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు కాబట్టి గట్టిగా మాట్లాడితే ఈ కేసులు పెట్టి లోపడేయడము. మొన్న ఆల్రెడీ మంచిర్యాల దగ్గర వారి కాన్స్టిట్యూన్సీ జరిగిన మున్సిపాలిటీలో పూర్తి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన దాన్ని ఎన్నుకోకపోతే దాని మీద ప్రశ్నించినందుకు అక్కడ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. అంటే ఈ రోజు కేవలం కూడా బొగ్గు ఎక్కడ ప్రశ్నిస్తున్నందుకేనా పెట్టి కేసులు ఆ పెట్టేది, బొగ్గు రెచ్చగొట్టినందుకు ఏం కాదా? జరిగింది? అంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కేసులు ప్రశ్నిస్తున్నందుకేనా? పెడుతున్నారు ప్రతిపక్ష నాయకుల మీద. ఎవరు గట్టిగా ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించింది అక్కడ బొగ్గు ఎక్కడ పోయింది, బొగ్గు ఎందుకు మాయమైంది, ఏం జరిగిందని దాని మీద ఎందుకు సిట్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు, దాని మీద ఎందుకు కన్సర్న్ మంత్రి గారు ఎందుకు దాని మీద రిప్లై చేయలేదు? అది నిజమా కాదా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఆ కంటెంట్ మీద ఈ విధంగా జరిగిన దాని మీద వీళ్ళు ఇట్లా ప్రెస్ పెట్టి ఈ విధంగా జరిగిందని చెప్పాలి కదా ప్రజలకి. అది తప్పు అని చెప్పాలి కదా. తప్పు చెప్పలేదు, ఒప్పు చెప్పలేదు, దాని మీద క్లారిఫికేషన్ కూడా చేయలేదు కదా అనుకుంటున్నారు ప్రజలు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఎన్ని కేసులు పెడతారు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది. సో ఇందాక మీరు అన్నట్టు కేతన్పల్లిలో కూడా అప్పుడు మంత్రి వివేక్ పైన ప్రతిపక్షమైనట్టు బాల్కసుమన్ అనుచరులు రాళ్లు విసరడం, అక్కడ అదే విధంగా కొంత హింస ప్రేరేపిత పనులు చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కొంత రెచ్చగొట్టడం, ఇట్లాంటి పనులు చేయడం వల్ల మళ్ళీ బాల్కసుమన్ జైలుకి వెళ్ళిందనే అంశం కూడా తెరపైకి వస్తుంది అన్న. దీని ఎట్లా చూస్తారు? కేతనపల్లిలో పూర్తి మెజారిటీ వచ్చింది. పూర్తి మెజారిటీ తోటి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవుతున్నారు. అది సరి అయిన పద్ధతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాలని చెప్పి బాల్కసుమన్ గారు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఆయనను అధికార పార్టీ అధికార దుర్వినియోగంతో దాన్ని అడ్డుకొని పోస్ట్ పోన్ చేసి బాల్కసుమన్ గారి మీద రకరకాల కేసులు పెట్టి సెక్షన్లలో వారిని జైలు పంపడం జరిగినది. జైలు తర్వాత కూడా చైర్మన్ ఎలక్టెడ్ లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి చైర్మన్ కావడం జరిగింది. అంటే అక్కడ మా పార్టీ నుంచి మాది న్యాయ పోరాటమా అన్యాయ పోరాటమా మీరే గమనించాలా. న్యాయ పోరాటం కాబట్టే కదా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి బాల్కసుమన్ గారు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఈ అన్యాయాన్ని, తెలంగాణ జరిగిన అన్యాయాన్ని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రశ్నించడం కాబట్టి ఆ రోజు కేసులైనాయి. ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, ఇవన్నిటి మీద గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు ఈ రోజు కూడా అన్యాయంగా కేసులు పెట్టి ఈ ప్రభుత్వాన్ని, ఒక నాయకుడిని అనగదొక్కాలని చూస్తున్నారు. ఈ అక్రమ కేసులతోటి అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు, న్యాయం జరుగుతుంది. ఈ కేసులు ఇవన్నిటిని న్యాయస్థానంలో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఎదుర్కొంటది. బాల్కసుమన్ గారికి సరి అయిన న్యాయం జరుగుతుంది. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బాల్కసుమన్ లాంటి వ్యక్తులు, మీరు అన్నట్టు ఇందాక విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి చాలా యాక్టివ్ గా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బాల్కసుమన్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్న అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ప్రతిపక్ష నాయకులనే ఈ విధంగా అక్రమమైన కేసులు పెట్టుడు అక్రమంగా కాకుండా మీరు ప్రభుత్వములోకి రావడానికి ఏ గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఏ పథకాలు ఇచ్చిండ్రు, అవన్నీ ప్రజలకు ఇచ్చి ముందు ప్రజల మనసు గెలుచుకోవాలి ప్రభుత్వం. కానీ
రైట్, ఇది బీఆర్ఎస్ పార్టీ నేత అరెస్ట్ ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులంతా ఖండించడం జరుగుతుంది. కేవలం బాల్కసుమన్ని అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్టులు జరుగుతున్నాయనే అటు వాదనని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినిపించడం జరుగుతుంది. సో చూద్దాం, నాంపల్లి పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే బాల్కసుమన్ని తరలించడం జరిగింది. అక్కడ విచారణ తర్వాత అరెస్టు ఉండబోతుందా, అరెస్టు ఉండదా అనే అంశం కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.